పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్, న్యూ అప్రోచ్, న్యూ రిలేషన్. సో ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది ఆ పాయింట్. అండ్ సెకండ్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్. బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, హానెస్ట్ పర్సన్, హానెస్ట్ రిలేషన్, హానెస్ట్ ఆఫర్తో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ కార్డ్ మనకి 4 ఆఫ్ కప్స్. బోరింగ్ లైఫ్ అయితే గడుపుతున్నారు ఎవరో, మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ కొన్ని పాస్ట్ రిలేషన్స్తో చాలా సఫర్ అవుతున్నారు. సో మీకు అపాలజీ చెప్పి ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం మీతో అని అనుకుంటున్నారు. ఇక్కడ అపాలజీస్ అయితే రాబోతున్నాయి మీకు. ఓకే, విత్ నైట్ ఆఫ్ కప్స్, న్యూ ఆఫర్. ఇది న్యూ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఈ పాస్ట్ పర్సన్ మేబీ మేష, సింహ, ధనుష్ రాశులకి చెందిన పర్సన్. కింగ్ ఆఫ్ వాండ్స్ ఒక స్లో మూవింగ్ ఎనర్జీ బట్ స్టబర్న్ ఎనర్జీ ఇది. ఓకే, సింహరాశి ఎనర్జీస్ ఎక్కువ రెజొనేట్ అవుతాయి ఇక్కడ. ఓకే, విత్ 3 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఇప్పటి వరకు ఏవో కొన్ని రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండుండొచ్చు. వాటి వల్ల ఈ పర్సన్ ఒక బోరింగ్ లైఫ్లో ఉన్నారు, అంటే ఒక ఐసోలేషన్లో ఉన్నారు కొన్నాళ్ళు హార్డ్ వర్క్తో బిజీగా ఉన్నారు. అండ్ కొన్నాళ్ళు ఏది డెసిషన్ తీసుకోలేక అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే తన లైఫ్ని తను సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు అలా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ఉండడం మీ పర్సన్కి ఇష్టం లేదు. ఇది ఒక మేషరాశి, సింహరాశి ఎనర్జీ. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు విత్ నైట్ ఆఫ్ కప్స్. బట్ ఏ ఇంటెన్షన్తో మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు అనేది చూద్దాం. ఓకే, ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా ఉంది. మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఇది 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ స్టార్ కార్డ్. ఓకే, సో మిమ్మల్ని మీ రిలేషన్షిప్లో ఒక హోప్ అనేది కనిపించింది ఇక్కడ మీ పర్సన్కి. మేబీ ఈ పర్సన్ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుండి వస్తున్నారు, ఫెయిల్యూర్ తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. సో ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఒక హోప్ అనేది కనిపించింది ఈ పర్సన్కి. అందుకే మీకు ఎందుకో అపాలజీ చెప్పి మళ్ళీ మీకు ఒక ప్రపోజల్ ఆర్ ఆఫర్ ఏదో ఒకటి ఇవ్వబోతున్నారు. మీతో కమ్యూనికేట్ చేస్తారు, కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. ఎస్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏదో అంటే ఎవరినో ఒక హానెస్ట్ పార్ట్నర్ అనుకునో, లేదా ఒక ఎనీ అదర్ కార్మిక్ పర్సన్తో రిలేషన్లో ఉన్నారు. బట్ ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయింది. ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు. బట్ ఈ పర్సన్ అసలు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు అనుకుంటే హై ప్రీస్టెస్ ఎనర్జీ. ఓకే, సో మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ లా కనిపిస్తారు ఇక్కడ మీ పర్సన్కి. మీ నుండి ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఆర్ ఎనీ ఒక హ్యాపీ ఎనర్జీ కనిపిస్తుంది. కొన్ని సీక్రెట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. మీ ఇద్దరి మధ్య కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. మేబీ మీ పర్సన్ కొన్ని సీక్రెట్స్ ఏవో దాచిపెడుతున్నారు మీ దగ్గర, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏవో దాచిపెడుతున్నారు మీకు తెలియకుండా. బట్ ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు అని అంటే మీతో లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసుకుని మరీ వస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి. ఒక హ్యాపీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతో. ఓకే, మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ అగైన్ 4 ఆఫ్ పెంటికల్స్.
ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ చాలా వీక్ ఉన్నారు పాస్ట్లో, రీసెంట్ పాస్ట్లో. మేబీ ఆ ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేక మీ పర్సన్కి రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. సో అందుకే రిలేషన్షిప్ బాగుండాలంటే ఫైనాన్షియల్గా బాగుండాలనేది కూడా ఈ పర్సన్ ఉద్దేశం. సో చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు, స్టిక్కింగ్ టు పాస్ట్ రిలేషన్. ఈ పాస్ట్ రిలేషన్ మీరై ఉండొచ్చు లేదా ఇంకెవరన్నా కూడా అయి ఉండొచ్చు. క్లారిఫై చేద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్. సో డీప్ బాండింగ్ అయితే కోరుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, సో పాస్ట్ రిలేషన్ అంటే ఇక్కడ మీరు, ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్కి ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ అది ప్యాచప్ అవ్వలేదు. కాబట్టి ఈ పర్సన్ మీతో డీప్ బాండింగ్ కోరుకుంటున్నారు, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా కోరుకుంటున్నారు. ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఒక న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా అవి కన్సిడర్ చేయకుండా మీ ఎనర్జీస్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, క్లారిఫై 10 ఆఫ్ వాండ్స్. చూద్దాం 10 ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది. క్లారిఫై 10 ఆఫ్ వాండ్స్. Ten of Wands clarified by 5 of Wands. ఓకే, చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి, లేదా వీళ్ళ రిలేషన్షిప్కి రిలేటెడ్ ఇంకా ఏవో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సాల్వ్ చేయాల్సినవి. సో అందుకే ఈ పర్సన్ లైఫ్లో ఒక రఫ్ ఫేస్ అనేది నడుస్తుంది విత్ 10 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలి అండ్ ఇవన్నీ డిస్కస్ చేయాలి అని కూడా ఉంది. ఈ పర్సన్కి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఏదైనా సొల్యూషన్ ఇస్తారేమో అని. ఓకే, చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ విత్ 2 ఆఫ్ పెంటికల్స్. ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. అంటే చాలా స్టెబిలిటీ అనేది ఉండాలి అని, ఆ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ పర్సన్. యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది జిమ్కి వెళ్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి. బట్ ఈ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్లో ఏంటంటే 2 రిలేషన్షిప్స్ ఆర్ 2 ఆఫర్స్ ఏవో ఉన్నాయి తన లైఫ్లో. 2 ఆప్షన్స్ అయి ఉండొచ్చు, లేదు వాటి మధ్య స్ట్రగుల్ అవుతున్నారు ఈ పర్సన్. ఎస్, జడ్జ్మెంట్ కార్డ్. ఓకే, జడ్జ్మెంట్ మేబీ కొన్ని లీగల్ ఇష్యూస్లో కూడా ఈ పర్సన్ జగల్ అవుతున్నారు. అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. సో అందుకే కామ్గా ఉంటున్నారు ఈ పర్సన్, ఏది డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మూవింగ్ టు కామర్ వాటర్స్. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. పేజెస్ ఇక్కడ చాలా స్లో ఎనర్జీ చెప్తుంది మనకి. ఈ పర్సన్ మీకంటే మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ. అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది త్వరలో మీ ఇద్దరి మధ్య. ఎస్, డెత్, రీబర్త్ కార్డ్. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా రాబోతున్నాయి విత్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ విత్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ మిమ్మల్ని మీట్ అవుతారు. ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, అండ్ 6 ఆఫ్ వాండ్స్. విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్. మేబీ మీకు కెరీర్ ఆర్ దేనిలో అయితే మీరు ట్రై చేస్తున్నారో, న్యూ జాబ్ కానీ లేదా ఏదైనా ప్రాపర్టీ కొనాలని కానీ అలాంటివి ఏదైనా ట్రై చేస్తున్నా కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఈ రిలేషన్షిప్లో కూడా 100% సక్సెస్ వస్తుంది అనేది చెప్తుంది కార్డ్ మనకి ఇక్కడ. ఓకే, విత్ 3 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏమని ప్లాన్ చేసుకుంటున్నారంటే, ఇక్కడ ఫస్ట్ అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి అండ్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి అండ్ ఈ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ స్టెప్ ఇక్కడ. సెకండ్ స్టెప్ ఏంటంటే తన లైఫ్లో ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు, అది సెకండ్. థర్డ్ వన్ ఏంటంటే మీకు ప్రపోజల్ ఇస్తారు,
ఆ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ మీరిద్దరూ సెపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ సెపరేషన్ అనేది కంప్లీట్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి లేరు. ఈ సెపరేషన్ కూడా మీ పర్సనే క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుందంటే మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు, అబ్జర్వేషన్లో పెడతారు ఇక్కడ మీ పర్సన్ని. అండ్ ఈ పర్సన్ కొన్ని పాయింట్స్ రాసి పెట్టుకుంటారు, మిమ్మల్ని అడగాల్సిన పాయింట్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది ఈ పర్సన్కి. కాబట్టి మీతోనైనా కొంచెం జాగ్రత్తగా అప్రోచ్ అవ్వాలి, జాగ్రత్తగా మీతో బిహేవ్ చేయాలి అండ్ ఈ రిలేషన్షిప్ని ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా చేయాలి. అండ్ మీరు తప్ప ఇంకెవరు తనకి లైఫ్ పార్ట్నర్గా వద్దు అని అనుకుంటున్నారు. సో ఇలాంటి పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఏవో ఉన్నాయో అవన్నీ కూడా రాసి పెట్టుకొని దగ్గర మరీ మీతో చాటింగ్ ఆర్ కాల్స్ మాట్లాడతారు. సో 7 of Wands, మీరు మీ బౌండరీస్లో ఉన్నారు అండ్ మీకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ కూడా ఇచ్చారు ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు. అండ్ బట్ మీరు మీ బౌండరీస్ దాటి బయటకు రావట్లేదు, అంటే మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు మీ లిమిట్స్లో ఉంటారు కాబట్టి ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒక పెద్ద ఫియర్ కింద తయారైంది ఈ పర్సన్కి. ఓకే, సో అందుకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారు. చూద్దాం తర్వాత ఏం జరగబోతుంది అసలు. సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 1. సో కామెంట్ సెక్షన్లో మీరు 666 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, తుల, కుంభరాశులు అండ్ వృశ్చిక, కర్కాటక, మీన రాశులు కనిపిస్తున్నాయి. వృషభ రాశి, మకర రాశి కూడా కనిపిస్తుంది. ఎస్, కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. అసలు మీ పర్సన్ ఉన్న సిచ్యువేషనే తనకి కన్ఫ్యూజన్గా ఉంది, ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ చాలామంది లీగల్ ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నారు, లీగల్ ఇష్యూస్లో ఉన్నారు. అండ్ ఇది రీయూనియన్ అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ రైట్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది అని అనుకుంటున్నారు. అండ్ ఈ సెపరేషన్ మీ పర్సన్ తీసుకొచ్చిందే కాబట్టి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఇలా జరిగి ఉండకూడదు అని అనుకుంటున్నారు. అండ్ రెసిప్రోసిటీ, ఈక్వల్ గివ్ అండ్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ మిస్టేక్స్. సో తను చాలా మిస్టేక్స్ చేశారని రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో చాలా ఎమోషనల్ ఉన్నారు ఈ పర్సన్. ఓకే, మనకి ఇక్కడ ఏదో ఒక కార్డ్ వచ్చింది. సెప్టెంబర్ కుడ్ బి సిగ్నిఫికెంట్ అనమాట. మేబీ కొంతమందికి సెప్టెంబర్ వరకు రీయూనియన్ అవ్వకపోవచ్చు, కమ్యూనికేషన్ అనేది వస్తుంది కానీ రీయూనియన్ అనేది కొంచెం లేట్ అవుతుంది. మేబీ టుడే కమ్యూనికేషన్ మీకు రావచ్చు. అండ్ ఏప్రిల్లో మీరు విడిపోయి ఉండొచ్చు. సో టేక్ ఏ బ్రేక్ అంటుంది ఇక్కడ యూనివర్స్. అండ్ హ్యావ్ పేషెన్స్ రిక్వైర్డ్. ఓకే, లాస్ట్ కార్డ్. సో నెక్స్ట్ మంత్ రీయూనియన్ ఉంది కొంతమందికి, బట్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో చూద్దాం. కమ్యూనికేషన్ ఇక్కడ టుడే అని చూపిస్తుంది. సో మేబీ కొంతమందికి నెక్స్ట్ మంత్ రీయూనియన్ అవ్వచ్చు, లేదా కొంతమందికి ఇక్కడ పేషెన్స్ రిక్వైర్డ్ అని కూడా కార్డ్ వచ్చింది, సో అది అవ్వచ్చు. లేదా కొంతమందికి సెప్టెంబర్ వరకు కూడా రీయూనియన్ అవ్వకపోవచ్చు. ఓకే, బట్ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీకోసం. అండ్ ఈ రిలేషన్షిప్కి సెపరేషన్ ఏప్రిల్ మంత్లో వచ్చి ఉండొచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైఫ్.